హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే తాయి డ్రామాలో పార్ట్ 22 అంటే ఫైనల్ పార్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫైనల్ పార్ట్ అంటే కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం సాడ్గా ఉంది. ఎందుకంటే మనం మాయ్ని అలాగే తియాన్ని మిస్ అవుతాం కదా. సో మీకు ఈ డ్రామా గురించి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ లాస్ట్ పార్ట్ని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే తియాన్ ఏమో వాళ్ళ మదర్కి అలాగే మాయ్ వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇక్కడికి రండి అని చెప్పేసి పిలుస్తాడు కదా. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే తియాన్ ఏమో వాళ్ళ పేరెంట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు బయట. ఇంకా మాయ్కి అంటే హాస్పిటల్లో ఉన్న నర్సులు ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ఇంకా మాయ్ ఏమో ఈ ట్యాబ్లెట్ ఎందుకు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు నర్స్ అంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ కూడా ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటుంది. తర్వాత తియాన్ దగ్గరికి తియాన్ వాళ్ళ మదర్ అలాగే మాయ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా వస్తారు. సో వచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతారు. ఇంకా అప్పుడు తియాన్ ఏమంటాడు అంటే అమ్మ డాక్టర్ ఏం చెప్పారు అంటే సో ఇప్పుడు ఇంకా మాయ్కి చాలా సీరియస్గా ఉందంట కండిషన్. సో తనకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అంటారు. ఇంకా మనం ఈ విషయాన్ని మాయ్ దగ్గర దాయలేమో, మాయ్కి చెప్పాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత తియాన్ వాళ్ళ మదర్, మాయ్ వాళ్ళ మదర్ ఇంకా తియాన్ ముగ్గురు కూడా మాయ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా మాయ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ని చూసినప్పుడు. ఇంకా అదే టైంలో తియాన్ కూడా వచ్చి మాయ్ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నీకు కిడ్నీ డిసీజ్ ఉందంట. సో అందుకనే నీకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలంట. అంతేకాదు నీ కడుపులో ఉన్న బేబీని కూడా ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఇలా అంతా కూడా చెప్తూ ఉంటాడనమాట. సో తనైతే చాలా డల్గా ఉంటాడు. కానీ మాయ్ మాత్రం చాలా నవ్వుతూ పర్వాలేదు నేను డాక్టర్ని నమ్ముతున్నాను, తను చెప్పారు కదా సో ఆపరేషన్ అయితే అంతా సెట్ అయిపోతుందని, నువ్వేం భయపడకు, నేను డాక్టర్ని నమ్ముతున్నాను, సో అదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి ఇలా నవ్వుతూ అంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. సో తను చాలా డల్గా ఉంటాడు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్, మాయ్ వాళ్ళ మదర్ కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారు అని చెప్పి. ఇంకా తర్వాత రోజు మార్నింగే మాయ్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు. ఇంకా తియాన్ కూడా డాక్టర్ గెటప్ వేసుకుని అక్కడికి వస్తాడనమాట. సో ఎందుకంటే ఆపరేషన్ అప్పుడు మాయ్కి తోడుగా అక్కడే ఉంటాను అని చెప్పేసి అంటాడు తియాన్. ఇంకా అలాగే తియాన్ అయితే మాయ్కి దగ్గరగానే ఉన్నాడు ఆపరేషన్ అంతా కూడా. ఇంకా మాయ్ భయపడుతున్నా సరే తియాన్ మాత్రం మాయ్కి ధైర్యం చెప్తూ అక్కడే ఉంటాడనమాట. ఇంకా అలాగా మాయ్ పిల్లల్ని ఆపరేషన్ చేసి బయటికి తీసేస్తారు. మాయ్కి అలాగే తియాన్కి ట్విన్స్ పుడతారు. అంటే లాస్ట్ టైం తియాన్ వాళ్ళ మదర్ అంటే మాయ్ని తియాన్ని ఒక ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు కదా మీరు ఒక కష్టాన్ని దాటినట్లయితే మీకు ఇద్దరు ట్విన్స్ పుడతారు అని చెప్పి. అలాగే తియాన్కి మాయ్కి ట్విన్స్ పుడతారనమాట. ఇంకా మాయ్ కూడా పిల్లల్ని చూస్తుంది. ఇంకా పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టేస్తారు. సో ఆపరేషన్ అయిపోయిందని చెప్పేసి మాయ్ని లోపల నుంచి తియాన్ అయితే బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడనమాట. పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగున్నారు, ఇంక్యుబేటర్లో పెట్టారు వాళ్ళని అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అయితే ఆపరేషన్ థియేటర్లో ఏమవుతుంది అంటే మాయ్కి ఒక్కసారిగా బీపీ అనేది పెరిగిపోతుంది. సో తన కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని డాక్టర్స్ అయితే కంగారుగా వెళ్తూ ఉంటే ఇంకా తియాన్కి డౌట్ వచ్చి ఏమైంది, ఇప్పుడు బాగానే ఉంది కదా నేను లోపల నుండి వచ్చినప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు డాక్టర్ అంటారు మేము కూడా బాగానే ఉంది అనుకున్నాము, కానీ తనకి కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. సో మేము ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కానీ ఏమీ చెప్పలేము, మీరు వెయిట్ చేయండి, మేము డయాలసిస్ చేసి చెప్పాలి అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత వీళ్ళు డయాలసిస్ అంతా చేసిన తర్వాత ఏం చెప్తారు అంటే తనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, సో ఎవరన్నా సరే కిడ్నీ డోనర్ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు అంటే మాయ్ వాళ్ళ మదర్ ఏమో నేను ఇస్తాను అని చెప్పేసి కిడ్నీ గురించి చెప్తారనమాట. ఇంకా అప్పుడు డాక్టర్ అంటారు మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, సో అప్పుడు మీ కిడ్నీ వాళ్ళకి అంటే తనకి సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది అని చెప్పేసి డాక్టర్ అంటారు. ఇంకా సరే అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళి కిడ్నీ అనేది టెస్ట్ చేయించుకుంటుంది. దాని తర్వాత తియాన్ అయితే మాయ్ దగ్గరికి వెళ్ళి మాయ్ దగ్గరే ఉంటాడనమాట. ఇంకా తనైతే మాయ్ లెగు మన ఇద్దరం పిల్లలతో ఆడుకోవద్దా, మన పిల్లలకి మనమే కదా పేర్లు పెట్టాలి, నువ్వు ఎందుకు ఇలా పడుకుని ఉన్నావు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ వాళ్ళ మదర్ కూడా ఏడుస్తూ ఉంటారు. మాయ్ వాళ్ళ మదర్ కిడ్నీ కూడా తనకి సెట్ కాదనమాట. సో ఇంకా చెక్ చేసిన తర్వాత చెప్తారు. సో వాళ్ళ మదర్ ఏమో అసలు డోనర్ ఎప్పటికొస్తారు అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా మాయ్ని అయితే తియాన్ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. సో మాయ్కి అన్నీ కూడా చేస్తూ ఉంటాడు సేవలన్నిటినీ. అంతేకాదు మాయ్ అలాగే తియాన్ ఇద్దరు కూడా కలిసి వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి స్వెటర్స్ అనేవి కుడుతూ ఉంటారనమాట.
ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో కంగ్‌ని చూపిస్తారు. సో, కంగ్ అయితే అంటే ఈ లిప్‌స్టిక్ గర్ల్ ఉంటుంది కదా! సో, ఆ ఆఫీస్‌కే వెళ్ళాల్సొస్తుంది వర్క్ మీద. సో, అక్కడ తనకి లిప్‌స్టిక్ గర్ల్ కనిపిస్తుంది. సో, తనైతే కంగ్‌ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ కంగ్ మాత్రం "నువ్వు చెప్పు నిజంగా నువ్వు నన్ను ఇష్టపడట్లేదా?" అని చెప్పేసి అలా అడుగుతాడనమాట. ఇంకా అలా అడిగేటప్పటికి లిప్‌స్టిక్ గర్ల్ కూడా "నువ్వంటే నాకు కూడా ఇష్టమే" అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఒక పెయిర్ అవుతారు. అండ్ ఇదంతా కూడా మొత్తం అక్కడున్న వాళ్ళందరూ కూడా చూసి ఫొటోస్ అన్నీ కూడా తీస్తూ ఉంటారనమాట. ఇంకా కంగ్ అలాగే లిప్‌స్టిక్ గర్ల్ అయితే కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా అలా కొన్ని రోజులు గడుస్తాయి. సో, అప్పుడు మాయ్‌ని అంటే హాస్పిటల్‌లోంచి కాకుండా ఇంట్లో ఉంచే డైలీ డయాలిసిస్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు. ఇంకా అందుకని ఇంటికి తీసుకెళ్తారనమాట. సో, తియాన్ అయితే మాయ్‌ని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మాయ్ ఏమంటుంది అంటే, "తియాన్ నువ్వేం భయపడకు. ఒకవేళ నాకు గనుక ఏమన్నా అయినా సరే నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత తియాన్‌కి చాలా కోపం వచ్చేస్తుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను, నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వైనా నాకేం ప్రామిస్ చేశావు? నీకు గుర్తుందా? ఎప్పటికి కూడా నాతోనే ఉంటానని నువ్వు ప్రామిస్ చేసావు కదా! ఇప్పుడు నువ్వు మధ్యలో ఎలా వెళ్ళిపోతావు?" అని చెప్పేసి బాగా కోప్పడిపోతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలన్నీ విని మాయ్‌కైతే ఏడుపొచ్చేస్తూ ఉంటుందనమాట. ఇంకా తను ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏమో మాయ్‌ని ఇంకా అంటే కన్సోల్ చేస్తూ ఉంటాడు. "నీకేం కాకుండా నేను చూస్తాను" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఇదంతా కూడా తియాన్ వాళ్ళ అన్నయ్య, అలాగే వదిన ఇద్దరు కూడా చూస్తారనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "మీరు మా మాటలన్నీ విన్నారా?" అని చెప్పేసి. ఇంకప్పుడు వాళ్ళ అన్నయ్య అడుగుతాడు, "ఏం చేద్దాము అని, ఏం చేద్దాం అనుకుంటున్నావు?" అని చెప్పి. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "నేను ఫస్టే డిసైడ్ అయ్యాను. ఏంటి అంటే నేనే తనకి కిడ్నీ ఇద్దామని. సో, నేను టెస్ట్ కూడా చేపించుకున్నాను. సో, అందుకనే ఇప్పుడు నేను నా కిడ్నీని మాయ్‌కి ఇద్దామనుకున్నాను. నేను ఫస్ట్ టైమ్ మా పిల్లల్నిద్దరిని చూసినప్పుడు నాకు అర్థమైంది. సో, ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందని. సో, నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. వాళ్ళ కోసం నేను ఏదన్నా చేయగలను, ఏదన్నా చేస్తాను అని చెప్పి. మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి అంటే నేను దేన్నన్నా ఇస్తాను. సో, అందుకనే నేనే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి ఇంకా అంటాడు. అయితే ఈ విషయం మాయ్‌కి తెలీదనమాట. ఇంకా ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఒక పక్కన తియాన్ అలాగే ఇంకో పక్కన మాయ్ ఇద్దరికీ కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. సో, డాక్టర్ ఏం చెప్తారు అంటే తియాన్‌తో, "ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. మేము 100% సక్సెస్ అవుతుందని చెప్పలేము. అంతేకాదు నీ కిడ్నీ మాయ్‌కి సెట్ అయినా సరే కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అయిపోతుంది. సో, అప్పుడు నువ్వు కిడ్నీ డొనేట్ చేసినా అంటే యూజ్ ఏమి ఉండదు. ఒక్కొక్కసారి నీ ప్రాణానికి కూడా ముప్పు రావచ్చు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయినా సరే తియాన్ మాత్రం ఆపరేషన్‌కి రెడీ అవుతాడనమాట. సో, తనేం చేస్తాడు అంటే ఆపరేషన్ థియేటర్ మీద ఉన్నప్పుడు తను చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో, అప్పుడు అంటే లాస్ట్ టైమ్ మాయ్ అలాగే తియాన్ ఇద్దరు కూడా గుడికి వెళ్ళినప్పుడు సో, మాయ్ ఎలాగైతే లయన్ నోట్లో తియాన్ ఫోటో పెట్టిందో అలాగే తియాన్ కూడా టైగర్ మౌత్ లోపల మాయ్ ఫోటో పెడతాడనమాట. వాళ్ళిద్దరిని కలిపి ఉంచమని చెప్పి దేవుడిని కోరుకుంటాడు. "నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి మేము కనుక హ్యాపీగా ఉంటే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. సో, మాయ్‌కైతే కొంచెం కొంచెం కాన్షియస్ వస్తుందనమాట. సో, తను కాన్షియస్ రాగానే తనేమో తియాన్ ఏడి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్‌ని. ఇంకా అప్పుడు వాళ్ళేం చెప్తారు అంటే తియాన్‌కి కొంచెం పనుంది అందుకే బయటకి వెళ్ళాడు. మళ్ళీ వస్తాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. కానీ మాయ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి ఎప్పుడు కూడా తియాన్ నాతోనే ఉంటానని చెప్పాడు కదా! ఇప్పుడేంటి ఇలా వెళ్ళాడు అని చెప్పి దానికి కొంచెం డౌట్ వస్తూ ఉంటుందనమాట. ఇంకా తర్వాత అంటే తియాన్ వాళ్ళ మదర్, మాయ్ వాళ్ళ మదర్ బయటికి వెళ్తారు. ఇంకా అప్పుడు మాయ్ ఏం చేస్తుందంటే తన ఫోన్‌ని చూస్తుంది. తన ఫోన్ చూసేటప్పటికి తియాన్ తనకి 20 వాయిస్ మెసేజెస్‌ని పంపిస్తాడు. ఇంకా వాటిలో ఏం చెప్తాడు అంటే, "నువ్వు ఈ మెసేజెస్ వింటున్నావు అంటే నీ ఆపరేషన్ సక్సెస్ అయిందనే అర్థం. సో, నేను నీకు ముందే చెప్దాం అనుకున్నాను. నా కిడ్నీ నీకు సరిపోతుందా లేదా అని చెప్పి. కానీ ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే నేను నీకు చెప్పకుండా ఇలా చేశాను. సో, ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఈ మెసేజెస్ అన్నీ చూస్తూ ఉంటావు కదా! మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నేను నీకొకటి చెప్దాం అనుకున్నాను. ఏంటి అంటే ఫస్ట్ టైమ్ నిన్ను వెనకాల నుండి చూసినప్పుడే నా హార్ట్ అంతా కూడా ఫ్లాట్ అయింది. సో, స్కూల్ డేస్‌లో నువ్వు ఎలాగైతే నా గురించి ఫీల్ అయ్యావో నేను కూడా అలాగే నీ గురించి ఫీల్ అయ్యాను. నేను నిన్ను చూద్దామని చాలా ట్రై చేశాను. అంతేకాదు మీ క్లాస్‌కి కూడా వచ్చాను. అప్పుడే నాకు తెలిసింది నువ్వే నా మెంటీవ్ అని చెప్పి. అంటే నువ్వే నా జూనియర్ అని చెప్పి. ఇంకా ఆ రోజు ఫైనల్‌గా నువ్వు గిఫ్ట్ ఇచ్చే రోజున నువ్వు ఎలాంటి గిఫ్ట్ ఇస్తావో అని చెప్పేసి నేను కూడా చాలా ఎదురు చూశాను అని చెప్పేసి ఇంకా తియాన్ అవన్నీ చెప్తూ ఉంటాడనమాట మాయ్‌తో. సో, మాయ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా తను ఎదురు చూస్తూ ఉంటాడనమాట. సో, ఎలాంటి గిఫ్ట్ ఇస్తుంది అని చెప్పి తన ఫేస్‌ని చూద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈ మష్రూమ్ హెయిర్ కట్ ఉన్న గర్ల్ ఎవరు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడనమాట. కానీ మాయ్ ఏమో తనకి కొంచెం వియర్డ్ అయిన గిఫ్ట్
గిఫ్ట్ పంపిస్తుంది కదా! అప్పుడు కూడా తనకి చాలా కోపమొస్తుంది. ఇంకా వాటన్నిటి గురించి చెప్తూ ఉంటాడనమాట. నేను ఇవన్నీ చెప్దాం అనుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కూడా నిన్ను ఇష్టపడ్డానని నీకు తెలియాలి కదా! అని చెప్పి అలా అంటూ ఉంటాడు. తర్వాత మాయ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా మాయ్‌కి మెసేజ్ చేస్తుంది. ఏంటి అంటే, "తియాన్ నా దగ్గరికొచ్చాడు నీకు ఆపరేషన్ జరిగే ముందు." సో, అప్పుడు తనకి నేనేం చెప్పాను అంటే, మాయ్‌కి బోర్ కొట్టినప్పుడల్లా కూడా ఇక్కడే నాతో పాటు ఈ గ్రౌండ్‌లో రన్నింగ్ చేస్తూ ఉండేదని చెప్పాను. ఇంకా తర్వాత రోజు నుండి తను కూడా నీలాగే నాతో పాటు వచ్చి రన్నింగ్ చేసేవాడు తెలుసా అని చెప్పి అలా జరిగిందంతా చెప్తూ ఉంటుందనమాట. ఇంకా అవన్నీ విన్న తర్వాత మాయ్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. సో, తనేం చేస్తుంది అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తియాన్ వాళ్ళ మదర్‌ని, అలాగే వాళ్ళ మదర్‌ని తియాన్ ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళైతే షాక్ అవుతారనమాట. సో, అప్పుడు వాళ్ళేం చెప్తారు అంటే, తియాన్ నీ పక్కనే ఉన్న రూమ్‌లోనే ఉన్నాడు. సో, తను నీకు డోనర్ కదా! అందుకనే తను ఇంకా అంటే లెగలేదు. సో, వాళ్ళెప్పుడు లెగుస్తారు అని చెప్పి మేము చూస్తున్నాం అని చెప్పేసి అంటారనమాట. ఇంక వెంటనే మాయ అయితే పరిగెత్తుకుంటూ ఆ రూమ్‌లోకి వెళ్తుంది. ఇంక తియాన్‌కి అప్పుడే మెలుకువ వస్తుందనమాట. ఇంక తియాన్ కూడా లెగుస్తాడు. సో, మాయ అయితే తియాన్‌ని చూసి ఆ మెసేజెస్ అన్నీ ఏంటి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట ఏడుస్తూ. ఇంకా తియాన్ కూడా నన్ను క్షమించు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారనమాట. సో, వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. ఇంకా మేము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మెసేజ్ పంపిస్తాడు. ఇంకా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు అప్పుడెక్కడుంటారు అంటే ఒక క్రిమేషన్ సెరమనీలో ఉంటారనమాట. ఇంకా అక్కడ వాళ్ళేమో గెంతు అలా ఉండేటప్పటికి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకని చెప్పి తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇంకా మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఇంకా అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే తియాన్ అలాగే మాయ్‌కి పెళ్ళనేది స్టార్ట్ అయిపోతుందనమాట. ఇంకా అక్కడికైతే మాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. ఇంకా మాయ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడికి కాప్ కూడా వస్తాడు. ఇంకా కాప్ వచ్చాడని తెలుసుకొని తియాన్‌కైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో, తియాన్ కోపంగా కాప్ దగ్గరికొచ్చి "నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? నేను అంటే మాయ్‌ని సరిగ్గా చూసుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు కాప్ అంటాడు, "లేదు నువ్వు మాయ్‌ని చాలా బాగా చూసుకుంటున్నావు. నేను నా ఫ్రెండ్‌ని పలకరిద్దామని వచ్చాను అంతే" అని చెప్పేసి కాప్ అలా అంటూ ఉంటాడు. ఇంక తియాన్ అలాగే మాయ్ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది. సో, వెడ్డింగ్ అయిపోతుంది. సో, వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరు పిల్లలతో ఇంక వీళ్ళు మొత్తం అంతా కూడా టైం అంతా స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు. దాని తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే వాళ్ళ మొక్కులున్నాయి కదా! సో, వాళ్ళిద్దరూ కనుక హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నట్లయితే మళ్ళీ టెంపుల్‌కొస్తాను అని చెప్పి మొక్కుకుంటారు కదా! సో, ఆ మొక్కులన్నీ తీర్చుకోవడం కోసం మళ్ళీ టెంపుల్‌కి వెళ్తారనమాట. సో, టెంపుల్‌కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పాత విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ట్రెడిషనల్ గెటప్‌లో వెళ్తారనమాట గుడికి. సో, ఇలా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ డ్రామా అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ డ్రామాకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బావుంది. సో, మీకు ఈ డ్రామా గురించి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ తియాన్ అలాగే మాయ్ గురించి కూడా మీకు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching this video.